మన దేశంలో ఇతర రాష్ట్రాలకు వలసపోయిన కార్మికులు 10 కోట్ల వరకు ఉన్నారని ఒక అంచనా. కేవలం 4 గంటల వ్యవధిలో లాక్డౌన్ ప్రకటించినప్పుడు వీరంతా హఠాత్తుగా దిక్కులేని వాళ్లయ్యారు. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఆదాయం లేదు, తిండికి లేదు. లాక్డౌన్ ఎన్నాళ్లకు సడలిస్తారో ఎవరికీ తెలియదు. తమ ఊళ్లకు ఎలా వెళ్లాలో తెలియదు. పరాయి ప్రాంతంలో దిక్కుముక్కు లేని చావు చస్తేను చివరకు వీరంతా ప్రాణాలకు తెగించి కాలినడకన బయలుదేరారు. భారీ ఛార్జీలు చెల్లించగలిగిన వాళ్లు కిక్కిరిసిన ట్రక్కుల్లో బయలుదేరారు. దాదాపు 4,33,00,000 మంది వలస కార్మికులు ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్టారు. ఈ విషయంపై వినోద్ కాప్రి 1232 కిలోమీటర్స్ అనే డాక్యుమెంటరీ నిర్మించాడు. అనురాగ్ కశ్యప్ భీడ్ కథాంశం కూడా ఇదే. కానీ హోమ్ బౌండ్ సినిమా మాత్రం ప్రత్యేకమైంది. ఎందుకో తెలుసుకోవాలంటే ఓ సర్వే రిపోర్టు చూడాలి. 2020 కోవిడ్ కాలంలో హిందూ అగ్రవర్ణ భారతీయుడి సగటు ఆయురార్థం 1.3 సంవత్సరాలు తగ్గింది. అదే సంవత్సరంలో షెడ్యూల్ కులాల వారి సగటు ఆయురార్థం 2.7 సంవత్సరాలు తగ్గింది. భారతీయ ముస్లింల ఆయురార్థం మరింత దారుణంగా సగటున 5.4 సంవత్సరాలు తగ్గింది. ఈ విధంగా కోవిడ్ ప్రభావం అత్యధికంగా పడింది నిమ్న కులాలు ముస్లింలపైనే. అందుకని నిజ సంఘటనల ఆధారంగా చూసినా, గణాంకాల ఆధారంగా చూసినా దళిత ముస్లింలు కథానాయకులుగా ఉన్న ఈ సినిమా విశిష్టమైంది.